ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతిశ్రేష్ఠ పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ మాటను సర్వాధికారియు సర్వశక్తి గల దేవుడు, సకల సృష్టికి ఆది సంభూతుడు, సృష్టికర్త అయిన మన కన్న తండ్రి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తానే సెలవిస్తున్నటువంటి వాగ్దానపూర్వకమైన మాట. ఈ మాటలో దేవుడు మనల్ని ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమ అనగా ఎల్లప్పుడూ ఉండే ప్రేమ, ఎల్లప్పుడూ నిలిచి ఉండే ప్రేమ, మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ, నిలకడగా నిరంతరము నిలిచి ఉండే ప్రేమ. పరిస్థితులు మారిపోయినా, కాలాలు మారినా, రాజులు మారినా, రాజ్యాలు మారినా, జీవితంలో ఏ పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నా ఈ ప్రేమ ఎన్నడూ మారదు. అలాంటి ఒక శాశ్వతమైన ప్రేమతో ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దేవుని ప్రేమని మనం గుర్తించగలిగిన వారిగా ఉండాలి. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మనుషుల ప్రేమలు మారిపోతూ ఉంటాయి. మనుషుల ప్రేమలలో నిలకడ ఉండదు. నిలకడ లేని మనుషుని ప్రేమ కొరకు సాటి మనుషుడు పరిగెత్తటం చూడగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. డబ్బున్నప్పుడు ప్రేమిస్తారు, పదవులు, ఆస్తులు, అంతస్తులు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రేమిస్తారు. ఈ లోకంలో ఏవేవో కలిగి ఉన్నప్పుడు ప్రేమిస్తారు. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించే ప్రేమ, ఏమీ లేనప్పుడు ద్వేషించేది, అలాంటిది కాదు దేవుని ప్రేమ. ఈ లోక ప్రేమల వంటి ప్రేమ కాదు, కానీ అది ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న ప్రేమ అయి ఉన్నది. యోబుని గమనించినట్లయితే యోబుకి ఏమీ లేనప్పుడు దేవుడు ప్రేమించాడు, అన్నీ ఇచ్చి దేవుడు ప్రేమించాడు. అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు ప్రేమించింది, అన్నీ పోయినప్పుడు అతని చావుని కోరుతూ ఉన్నది. చూసారా, మనుషుని ప్రేమకు దేవుని ప్రేమకు ఎంత వ్యత్యాసమో. మన జీవితాలలో దేవుని ప్రేమ చేత నింపబడి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే నిజంగా ఆ ప్రేమను మనం అనుభవించగలుగుతాం. ఆ ప్రేమలో మనం ఆనందించగలుగుతాం. దేవుని శాశ్వతమైన ప్రేమ మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. కనుక ప్రతి దినం, ప్రతి క్షణం దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను అనుభవిస్తూ జీవించండి. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఆ ఒక్క మాట హృదయానికి ఎంతో ఆదరణ, ధైర్యము, ఆనందం కలుగు చేస్తుంది. ఇలాంటి ప్రేమతో నిన్ను ఎవరు ప్రేమించగలరు? ఈ ప్రేమ నీకు ఎక్కడ దొరుకుతుంది? అనుభవపూర్వకంగా ఎరిగిన వారు చెప్పగలిగిన మాట ఇది యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది అని. కనుక ప్రతి దినము ఆ ప్రేమ కొరకు నువ్వు ప్రయాసపడు. నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రేమ, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రేమ, గత 2024 సంవత్సరాల నుండి పరలోక రాజ్యాన్ని నీ కొరకు నిర్మిస్తున్న ప్రేమ, మరలా త్వరలో తిరిగి రానయ్యున్న ప్రేమ, ఆ ప్రేమ కొరకు ఎదురు చూద్దాం. ఆ ప్రేమ కలిగి జీవిద్దాం. ఆ ప్రేమలో కొనసాగుదాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, మీ వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడుతూ మీ శాశ్వతమైన ప్రేమలో నీ ప్రజలు నిలిచి ఉండి మీ రాజ్యం కొరకు సిద్ధపడే కృప దయచేయండి. నిలకడగా ఉండే నీ ప్రేమలో వర్ధిల్లుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.